హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెమ్యులపాల్లిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ మలై రోల్స్. ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ, ఇన్స్టెంట్గా అయిపోయే స్వీట్ అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా క్విక్గా ఏదైనా స్వీట్ తినాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని కూడా మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇన్స్టెంట్ మలై బ్రెడ్ రోల్స్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పాల మీద మేగడనైనా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను చిన్న కప్పుతో 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. బ్రెడ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అండి. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా ఆ రెసిపీని కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న పిస్తా, అలానే బాదం, అలానే జీడిపప్పు, ఈ 3 నట్స్ని నేను తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై నట్స్ని మీరు ఇందులోకి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి మలై బ్రెడ్ రోల్స్లోకి కావాల్సిన ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ మిల్క్ బ్రెడ్ అండి. ఇప్పుడు వీటికి ఉన్న సైడ్స్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. ఎందుకంటే బ్రౌన్ పార్ట్ వచ్చేసి హార్డ్గా ఉంటుంది కాబట్టి మనకి రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా చేయడం వల్ల మనకి మధ్యలో పార్ట్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బ్రెడ్ రోల్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న బ్రౌన్ పార్ట్ని వేస్ట్ చేయకుండా మిక్సీ జార్కి వేసుకొని ఇంట్లోనే చాలా ఈజీగా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని చపాతీ చేసే కర్రతో లైట్గా ఈ విధంగా రోల్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి బ్రెడ్ అనేది ఫ్లాట్గా అయ్యి ఈ బ్రెడ్ రోల్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న ఈ మలై మిక్స్చర్ ఏదైతే ఉందో దీని మీద స్పూన్తో కొంచెంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ విరిగిపోకుండా నిదానంగా రోల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ పైన నేను గార్నిషింగ్ కోసం కొంచెం కండెన్స్డ్ మిల్క్, అలానే కొన్ని డ్రై నట్స్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని మీద ఫ్రెష్ ఫ్రూట్స్, లేదంటే చెర్రీస్, లేదంటే స్ప్రింకల్స్ లాంటివి వేసుకోవచ్చు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది వెమ్యులపాల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.